వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. బీసీలకు 42% రిజర్వేషన్ సాధించుకునే లక్ష్యంగా జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ మహాధర్నా. 18వ తేదీన జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని పిలుపు. 16వ తేదీన జిల్లా కేంద్రానికి రానున్న కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు డాక్టర్ నరేష్ కుమార్. డీసీసీ అధ్యక్షుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరించనున్న ఏఐసీసీ పరిశీలకులు. ఈ నెల 17వ తేదీన నిర్వహించే కాకో దండారి ఉత్సవాల పోస్టర్లను విడుదల. దండారి ఉత్సవాల దర్బార్ కార్యక్రమంలో ఆదివాసులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చిన జీసీసీ చైర్మన్ తిరుపతి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బీసీ హక్కుల సాధన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరేట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని, రిజర్వేషన్లపై హైకోర్టులో ఉన్న స్టేలను ఎత్తివేసి ఎన్నికలు జరిపించాలని, ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని, బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేయాలని, అలాగే కుల గణన చేపట్టి బీసీల లెక్క తేల్చాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా నిర్వహించామని అన్నారు. అలాగే ఈ నెల 18వ తేదీన బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునిస్తున్నామని, బంద్లో కులమత భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు మేకల దాసు, కలీందర్ అలీ ఖాన్, లింగం రవి, శంకరయ్య, దేవి పోచన్న, కొట్టె కిషన్ రావు, ఆంజనేయులు, బొడ్డు లచ్చన్న, కార్యకర్తలు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. హక్కుల సమితి సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఏదైతే చేసిందో దాని ప్రకారం కులగణన చేసి రాష్ట్రంలో మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఉండాలని చెప్పి స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేక కొందరు అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం వారు ఇలా హైకోర్టులో కేసు వేసి మరి స్టే ఇవ్వడం అనేది జరిగింది. మరి వెంటనే ఆ స్టేను ఉపసంహరించుకొని మరి బీసీల 42 రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇలా ఏదైతే ఇలా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు తీర్మానం చేసి మరి గవర్నర్కు పంపడం జరిగింది. మరి ఏదైతే 9వ షెడ్యూల్లో మరి దాన్ని భారత రాజ్యాంగంలో అదొక భాగం 9వ షెడ్యూల్, దాని ప్రకారమే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక జీవో వేసి 9వ షెడ్యూల్లో కలుపుతూ మరి గవర్నర్కు ఆ చట్టాన్ని పంపడం జరిగింది, ఆమోదించాలని చెప్పి. మరి గవర్నరు ఆమోదించకుండా అది రాష్ట్రపతికి పంపకుండా పార్లమెంట్లో బిల్లు పాస్ కాకుండా ఇలా బీజేపీ కనుసన్నల్లో ఇలా గవర్నర్ వ్యవస్థ ఇలా రాష్ట్రపతి ఇలా నడవడం అనేది సిగ్గుచేటైనటువంటి విషయం. ఇలా భారత రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా ఇవాళ 42% రిజర్వేషన్ అడ్డుకోవడాన్ని ఇవాళ బీసీ సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ మరి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ కూడా పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల పై జనాభా ఉన్నటువంటి జనాభాలలో 2 కోట్ల పైన ఇలా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు ఉన్నారు. ఇలా 57% ఇలా కులగణన ద్వారా ఇలా ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలు బీసీలు ఉన్నారని చెప్పి తెలియడం జరిగింది. అదేవిధంగా ఇలా 42% రిజర్వేషన్ ఇలా చట్టం చేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా గవర్నర్ పంపిస్తే ఇలా 6 నెలల నుండి కాలయాపన చేయడం వల్ల దాని ఒక చట్టం చేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల పోతే ఇలా హైకోర్టు స్టే చేయడాన్ని ఇలా మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ స్టేను వెంటనే ఉపసంహరించుకొని ఎన్నికలు జరగాలని చెప్పి, లేదంటే తెలంగాణ ఉద్యమం చేసి ఇలా ప్రత్యేక రాష్ట్రం ఏ విధంగా అయితే సాధించుకున్నామో మరి అదేవిధంగా ఈ బీసీ యొక్క రిజర్వేషన్ 42% సాధించుకునేంత వరకు 42% సాధించుకొని స్థానిక ఎన్నికలు పోయేంత వరకు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సబ్బండ వర్గాలు కూడా మరి బీసీకి మరి ఎస్సీలు ఎస్టీలు అన్ని వర్గాల వారు కలిసి వచ్చి ఈ యొక్క బీసీలు చేస్తున్నటువంటి ఈ 42% రిజర్వేషన్కు అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా పక్కకు ఉన్నటువంటి ఇలా తమిళనాడు రాష్ట్రం కావచ్చు, ఇలా కేరళ రాష్ట్రం కావచ్చు, ఇలా 60% పైగా ఇలా రిజర్వేషన్లు అక్కడ ఇచ్చి ఇలా ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా అదే పద్ధతిలో చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించినటువంటి వారు 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా మరి రిజర్వేషన్ మీద ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మీద మరి పోరాటం చేయకుండా ఇలా వాళ్ళు కుంటి చాకులు చెప్తూ ఇలా ఈ రిజర్వేషన్ అడ్డుకోవడం జరిగింది.
ఇలా ఏదైతే 9వ షెడ్యూల్ అనేది 1951 ఈ చట్ట సవరణ చేయడం జరిగింది. ఇలా ఈ న్యాయ వ్యవస్థలో కూడా ఎవరు కేసేసినది నిలుపుదల ఉండదని చెప్పి ఇలా భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ ఇలా పొందుపరచడం జరిగింది. దానికి అనుకూలంగానే ఇలా 42% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే ఈ యొక్క 42% రిజర్వేషన్ను మరి బిల్లు ఆమోదయ్యే విధంగా చేయాలని చెప్పి రేపు 18వ తారీఖు రోజు బీసీ కుల సంఘాలు జేసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర బంద్ పిలుపుకోవడం జరిగింది. ఆ బంద్లో కూడా అన్ని వర్గాల ప్రజలు, వాణిజ్య వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు, కులాలకు అతీతంగా మరి బీసీలు అందరూ కూడా ఐక్యమయ్యి ఈ యొక్క బంద్లో పాల్గొనాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మరి బీసీ సంఘాల తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. రిజర్వేషన్ వ్యతిరేకంగా స్టే ఇచ్చిల్లో ఆ స్టేను ఎత్తివేయాలని చెప్పేసి బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాల పిలుపుకు ఈరోజు బీసీ సమాజం నుంచి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈ నిరసన కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే 42% బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా చెప్పిల్లో అవి అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీపై కూడా మేము ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఈ యొక్క 9వ షెడ్యూల్లో చేర్చే ఏదైతే ఉన్నదో దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి సందర్భం. ఈ యొక్క స్టే ఏదైతే ఉన్నదో రెడ్డి జాగృతి నుంచి ఎవరైతే ఏసీల్లో వాళ్ళు ఈ స్టేను విరమించుకోవాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేనట్టయితే సబ్బండ వర్గాలు ఏదైతే తెలంగాణ ఉద్యమం టైంలో అందరూ కూడా ఉద్యమంలో పాల్గొని ఉధృతం చేసిన తరహా బీసీ ఉద్యమాన్ని కూడా సబ్బండ వర్గాలు రేపు 18వ తారీఖు ఏదైతే బీసీ జేఏసీ పిలుపు మేరకు తీసుకున్నటువంటి సందర్భం లోపల బీసీలేందో, బీసీల సత్తా ఏందో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చెగ చూపించేటటువంటి సందర్భము. ఇప్పటికైనా ఆ ఎవరైతే రెడ్డి జాగృతి మిత్రులు ఉన్నారో మాకు మీకు ఎలాంటి వైరం లేదు, మీరు ఎందుకు మా రిజర్వేషన్లు అడ్డుకుంటారో, మా నోటికాడి బుక్కలు ఎందుకు గుంజుకుంటారో మాకు అర్థమైతే లేదు. దయచేసి అర్థం చేసుకొని మీ వెనక ఎవరున్నారో మాకు తెలియదు, కానీ మీరు మా బీసీల జోలికి రాకండి. మా రిజర్వేషన్లకు మీకు సంబంధం లేదు, మీ పని మీరు చేసుకోండి. మేమే ఇట్లా మా వర్గాలు సహాయానికారుల ఏజీలు అనుకోండి, మీరు ఎక్కడ కూడా తిరగలేనటువంటి పరిస్థితి ఉంటుంది. దయచేసి మా బీసీల జోలికి రాకండి, ఇబ్బందులకు గురి కావద్దని చెప్పేసి రెడ్డి సామాజిక వర్గంలోన చీడపురుగు లాంటి ఆ ఏదైతే కేసు వేసిండో ఆ వ్యక్తిని హెచ్చరించడం జరిగింది. 18వ తారీఖు రోజు జరిగేటటువంటి బంద్లో కూడా వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు పెట్రోల్ బంకులు, సినిమా హాళ్ళు, స్కూళ్ళు, కాలేజీలు, ఆటో యూనియన్ వాళ్ళు, ఆర్టీసీ యావత్ మొత్తం అందరూ కూడా సబ్బండ వర్గాలు ఆ బంద్లో పాల్గొని మన యొక్క నిరసనను తీవ్ర స్థాయిలో తెలపాల్సినటువంటి సందర్భం చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 16 అనగా రేపు మంచిర్యాల జిల్లా కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పరిశీలకులు నరేష్ కుమార్ రానున్నారని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తెలిపారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ ఏఐసిసి పరిశీలకులు డాక్టర్ నరేష్ కుమార్ జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించేందుకు రానున్నారని, డీసీసీ పదవికి దరఖాస్తు చేయదలుచుకుంటే గత 5 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసి ఉండాలని, వారి బయోడేటాతో డాక్టర్ నరేష్ కుమార్కి సమర్పించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం కేంద్ర పరిశీలకులు అధ్యక్ష పదవి గురించి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని, ప్రతి ఒక్కరితో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని, సమీక్షలో పాల్గొని వారి అభిప్రాయాలు తెలపాలని అన్నారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నమస్కారం. ఈ నెల 16వ తారీఖున ఏఐసిసి నుండి డాక్టర్ నరేష్ కుమార్ గారు మంచిర్యాల జిల్లాకి, మన మంచిర్యాల పట్టణానికి అబ్జర్వర్గా వస్తున్నారు. సాయంకాలం 4 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుంది. తర్వాత ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా వారు రావడానికి కారణం డీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక కోసం మన జిల్లాకు వస్తున్నారు. ఎవరైతే డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేయాలని అనుకుంటున్నారో వాళ్ళు మీ బయోడేటాలను డాక్టర్ నరేష్ కుమార్ గారికి అందించండి. ఈ 5 సంవత్సరాలకు పైగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న నాయకులు మాత్రమే మీ బయోడేటాలను అందజేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఆయన డీసీసీ ఆస్పిరెంట్స్తోని 1-to-1 మాట్లాడడం జరుగుతుంది. తర్వాత మన 6 బ్లాక్స్లో కూడా బ్లాక్ మీటింగ్స్ అనేటివి జరుగుతాయి. నేను మన కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను,
వచ్చిన అతిథులని సాదరంగా ఆహ్వానించాలి, సంయమనం పాటించాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్లను రక్షించుకోవడమే ధ్యేయంగా బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా శాఖ ఈ నెల 18వ తేదీన తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేకు వ్యతిరేకంగా బీసీ ఐక్య సంఘాల జేఏసీ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక హాస్పిటల్లో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నీలకంఠేశ్వరరావు, జేఏసీ నాయకులు వడ్డపల్లి మనోహర్లు మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టకుండా చేస్తుందని, ఈ కారణంగానే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కోర్టులు అడ్డంకులు కలిగిస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్ర బంద్కు బీసీ సంఘాల జేఏసీ పిలుపునివ్వడం జరిగిందని, ఈ బంద్లో విద్యార్థులు, వ్యాపార సంస్థలు, కార్మికులు, ఉద్యోగులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన బీసీ జేఏసీ తరఫున మంచిర్యాల శాఖ మా రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ వచ్చినటువంటి సంకేతాలతోని బీసీ జేఏసీ అన్ని బీసీ సంఘాలు కలిసి ఆ రోజున ఫామ్ చేయడం జరిగింది. దానికి అనుకూలంగా వారిచ్చిన పిలుపు మేరకు మంచిర్యాల జేఏసీ కూడా ఈ రోజున 18వ తారీఖు జరగబోయే ఏదైతే బంద్ ఉందో, తెలంగాణ బంద్, తెలంగాణ బీసీ బంద్, తెలంగాణ జేఏసీ బీసీ బంద్ని విజయవంతం చేయాలన్న ఉద్దేశంతో ఈనాడు సమావేశం జరిగింది. బీసీ వాదులారా, అదే బీసీ మేధావులారా, ఈ రోజున మనం చూస్తున్నాం బీసీలకు జరుగుతున్న అన్యాయం ఇప్పటిది కాదు, 1930 నుంచి జరుగుతున్నటువంటి అన్యాయం. మనం అడిగింది గతంలో కూడా అన్ని కుల సంఘాలే కానివ్వండి, దేశంలో ఉన్న సంఘాలన్నీ కానివ్వండి, కొన్ని పార్టీలు కానివ్వండి, మమ్మల్ని లెక్క పెట్టమని అడిగాం మేము ఇప్పటి వరకు. మరి ఈ రోజున మనం చూస్తా ఉన్నాం, లెక్క పెడతామని ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి రాహుల్ గాంధీ టీం కానీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి టీం కానీ ధైర్యంతో తన అగ్రవర్ణాలు అయినా సరే, తన క్రిటిసిజం ఎంతో ఫేస్ అయినా సరే, ఇలా బీసీల కోసమో లేదా ఓట్ల కోసమో ఏది ఉద్దేశంతో చేసినా కానీ వాళ్ళు కులగణన అనేది చారిత్రకంగా 1930 తర్వాత గవర్నమెంట్ పరంగా చేసినటువంటి ఘనత ఈ పార్టీకే దక్కింది. అయినా ఈ రోజున ఏదైతే చట్టపరంగా చేయాలనుకుంటున్నారో 42% ఏదైతే డెడికేటెడ్ కమిషన్తో చేసినటువంటి, అంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఏదైతే ఉన్నదో దాని స్టేట్ డైరెక్టివ్స్ 243 ప్రకారం చేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ కూడా ఈ రోజున వాళ్ళు ఇలా బిల్లు కోసం పంపి 3 నెలలైనా కానీ గవర్నర్ ఆమోదించలే. ఆనాడు కృష్ణయ్య గారు అన్నారు జీవో పాస్ చేస్తే సరిపోతుంది కదా అని. మేధావులు ఎంతోమంది చెప్పారు జీవో పాస్ చేస్తే వీళ్ళు పాస్ కానివ్వరు, వాళ్ళు చేయనీరని చెప్పిన తర్వాత కూడా అయినా కానీ వాళ్ళని శంకించకుండా ఈ రోజున ప్రభుత్వం ఏదైతే ముందు పెడితే ఢిల్లీకి కూడా వెళ్ళి ఆఖరికి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ అని రాష్ట్రపతి చెరలో ఉండి కూడా ఈ రోజున వాళ్ళు ఏమాత్రం కూడా దాన్ని స్పందించకపోగా ఈ రోజున వాళ్ళు గతంలో చేసినటువంటి మనం ఇదే రిజర్వేషన్ విషయంలో వస్తే ఏదైతే ప్రతి చోట 50% క్యాపింగ్ అంటున్నారో ఎవరు పెట్టిందండి? రాజ్యాంగంలో ఎక్కడ రాసి లేదు 50% చేయమని చెప్పేసి. ఆనాడు ఏదైతే ఆ కమిషన్ ఉన్నదో వాళ్ళు 9 జడ్జిలు కూర్చున్నారో అదైతే ఉన్నదో దాంట్లో కూడా 9 జడ్జిలో 8 జడ్జిలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పింది క్లియర్గా. మరి ఈ రోజున వాళ్ళు రాజ్యాంగ సవరణ చేసిండ్రు. రాజ్యాంగ సవరణ వాళ్ళ కోసం అయితే చేస్తారే, పిడికల్ మంది ఉన్నటువంటి 5% వాళ్ళు 10% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. దానికి మేము ఏబీసీ సంఘాలు దేశంలో కుల సంఘాలు ఎక్కడ కూడా వ్యతిరేకించాలి. గుర్తుంచుకోండి, వాళ్ళ డెడికేషన్ కమిషన్ కాదు, వాళ్ళు సొంతగా రాత్రి దుడ్డదారుని సంపాదించినటువంటి రిజర్వేషను. అదే మేము చట్టపరంగా రాజ్యాంగపరంగా లెక్కబెట్టి డెడికేషన్ చేసి మేము ఈ రోజున 43% అడిగితే ఈ రోజున వాళ్ళు కనీసం స్పందన లేదు కదా.
ఖాళీ చేతులతో కూర్చుని ఓట్ల కోసం దీన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలని చెప్పేసి పన్నాగాలు పంపుతున్నారు. అది కేంద్రంలో ఏ పార్టీ అయినా కానివ్వండి, కేంద్రంలో పార్టీ కానివ్వండి, గతంలో కూడా అన్ని అబద్ధాలు చెప్పడం జరిగింది. ఈ అబద్ధాలు ఇదే కాదు, ఎంత అబద్ధాలనంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆఖరికి ఎఫిడేవిట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి కావాల్సింది ఎఫిడేవిట్ కూడా ఇస్తారు, కానీ వాళ్ళకి కావాల్సింది చట్టపరంగా లేకపోయినా వెనుక నుంచి దొడ్డిదారిని మొత్తం రిజర్వేషన్ పొందుతారు. ఇప్పటికైనా ఈ రాజ్యాంగంలో రాసినటువంటిది ఏదైతుందో వాళ్ళు అమలు పరచట్లే. ఈడబ్ల్యూఎస్లో కూడా పేదవారికి ఇవ్వాలని ఉన్నది, కానీ అది కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. సరే, ఏది ఏమైనా కానివ్వండి, ఈ రోజున మా హక్కుల కోసం కోర్టుకు పోతే కోర్టు కూడా తిరస్కరిస్తుంది జరిగింది. అందుకనే మేము చేసిన బంద్లో ఇవాళ జస్టిస్ అని అడిగాం. డిమాండ్ ఏంటి? మాకు జస్టిస్ కావాలా. కోర్టులు కూడా న్యాయం చేయట్లేదు, రాజకీయ నాయకులు న్యాయం చేయట్లేదు. అందుకనే ఈ రోజున బీసీలందరూ కలిసి జేఏసీ ఫామ్ చేసి ఇది మొత్తం సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, వాళ్ళు మాకు వ్యతిరేకము. వాళ్ళు ఈ రోజున మా నోటి దగ్గర ఉన్న కూడుని తీసేస్తున్నారే, వాళ్ళు మా హక్కులు తీసేస్తున్నారే. ఈ రోజున 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడు తీసేందుకు సిద్ధంగా ఉన్నారే. వాళ్ళ నోటి దగ్గర తీసేయలేదే. వాళ్ళు 5% ఉన్న వాళ్ళు 10% తీసుకుంటే మేమేం అబ్జెక్షన్ చేయలేదే. మరి మా హక్కును మేము కోరుకుంటున్నప్పుడు, మాకు రాజ్యాంగ పరంగా ఇవ్వమన్నప్పుడు ఎందుకు వీళ్ళు చేస్తున్నారు? ఈ అగ్రవర్ణాలు ఏవైతుందో, కులం పేర్లు చెప్పను, ప్రజలకు అందరూ తెలుసు ఏ వర్గాలు చేస్తున్నారు అనేది. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ పక్కన ఉన్నటువంటి మిత్రులకి, మీ పక్కన ఉన్న హిందూ వర్గానికి ఈ రోజున బీసీ హిందువులకి ఎందుకు మోసం చేస్తున్నారు? మీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మీ బీసీలకి ఎందుకు న్యాయం చేయట్లేదు? మీరు న్యాయం చేయండి అని అడుగుతున్నాం మేము. కాబట్టి ఇప్పటికైనా గుర్తించుకోండి, కేంద్రంలో ఖచ్చితంగా ఈ పోరాటం ముందుకు తీసుకుపోతాం, ఇది సక్సెస్ చేస్తాము. బీసీలు ఎవరైతే ఎక్కడెక్కడ ఉన్నారో ఈ జనాభాలో 60% ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మేము మనవి చేస్తాను. మేధావులు, ఉద్యోగ కార్మిక సంఘాలు, అదేవిధంగా టీచర్స్, లాయర్స్, అన్ని వర్గాలను కూడా మేము ఎవరిని వ్యతిరేకించకుండా బంద్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలా. బంద్లు అందరినీ పాల్గొన్నట్టు మా ప్రయత్నం చేస్తామని చెప్పేసి జేఏసీ తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఏదైతే బీసీలకు రావాల్సిన హక్కులు, బీసీ రిజర్వేషన్ల పైన హైకోర్టు స్టే ఇచ్చిందో ఆ స్టేకు వ్యతిరేకంగా 18 తారీఖు జరుగు బీసీ బంద్ను మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, వ్యాపారవేత్తలు, విద్యార్థి సంఘాలు, విద్యా సంస్థలు, హోటల్స్ కూడా బంద్ పెట్టాల్సిందిగా మేము బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా పక్షాన కోరుతున్నాము. ఈ యొక్క జేఏసీకి మొత్తంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు కూడా ఈ యొక్క అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క బీసీ జేఏసీ బంద్కు మీరు మద్దతు కూడా ఇవ్వాల్సిందిగా మేము కోరుకోవడం జరుగుతుంది. ఏదైతే మొత్తంగా ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఉన్నదో ఆ అన్యాయానికి వ్యతిరేకంగా ఇలా వెల్మలు, రెడ్లు మనకు బీసీలకు రావాల్సిన హక్కులను మొత్తంగా కాలరాస్తున్న ఈ సందర్భంలో మనం అందరం ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క బీసీ జేఏసీ ఇచ్చిన 18 తారీఖు బంద్ను విజయవంతం చేయాల్సిందిగా మేము బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా పక్షాన కోరడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరాన కొలువై ఉన్న శ్రీ పద్మల్పూరి కాకో అమ్మవారి దండారి ఉత్సవాల సందర్భంగా పోస్టర్లను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేసిన జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసీల ఆరాధ్య దైవం శ్రీ పద్మల్పూరి కాకో అమ్మవారి ఆలయం వద్ద జరిగే దండారి ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, 17వ తేదీన జరిగే దండారి దర్బార్ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీ శ్రీ పద్మల్పూరి కాకుబాయి ఆలయ ప్రాంగణంలో ఏదైతే 17వ తారీఖు నాడు
ఆదివాసులందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసులందరూ పద్మల్పూరి కాకుబాయిని ఆరాధ్య దైవంగా పూజిస్తారు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే దర్బార్ కార్యక్రమం ఏదైతే పద్మల్పూరి కాకుబాయి ఆలయ ప్రాంగణంలో మంచిర్యాల జిల్లా గుడిరేవు గ్రామ పంచాయతీలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు 17 తారీఖు నాడు పెద్ద ఎత్తున భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ దర్బార్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ కాకుబాయి తరపున, కాకుబాయి ఆలయ కమిటీ తరపున కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనేతరులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ పద్మల్పూరి కాకుబాయి దర్బార్కి విచ్చేసి ఇదే మా ప్రత్యేక ఆహ్వానంగా భావిస్తూ మీరందరూ కూడా ఈ కాకుబాయి దర్బార్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ పద్మల్పూరి కాకుబాయి తరపున నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీసీలకు 42% రిజర్వేషన్ సాధించుకునే లక్ష్యంగా జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ మహాధర్నా. 18వ తేదీన జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని పిలుపు. 16వ తేదీన జిల్లా కేంద్రానికి రానున్న కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు డాక్టర్ నరేష్ కుమార్. డీసీసీ అధ్యక్షుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరించనున్న ఏఐసీసీ పరిశీలకులు. ఈ నెల 17వ తేదీన నిర్వహించే కాకో దండారి ఉత్సవాల పోస్టర్లను విడుదల. దండారి ఉత్సవాల దర్బార్ కార్యక్రమంలో ఆదివాసులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చిన జీసీసీ చైర్మన్ తిరుపతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.